చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. హనుమాన్ ఇప్పటికీ భూమిపై ఎందుకు జీవిస్తున్నాడు? ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. రామాయణ కాలంకి. ఆ సమయంలో హనుమాన్ అనే మహాబలవంతుడు ఉండేవాడు. కాని దానికంటే ఎక్కువగా ఆయన ఒక పరమభక్తుడు. తన జీవితం మొత్తం శ్రీరామ సేవ కోసమే అర్పించాడు. తర్వాత లంకా యుద్ధం జరిగింది. రావణవధ జరిగింది. ధర్మం మళ్లీ నిలిచింది. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీరామ భూమిపై తన అవతారం పూర్తిచేసి దివ్యలోకానికి తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో రామ తన అత్యంత నమ్మకమైన భక్తుడు హనుమాన్ని పిలిచాడు. హనుమాన్ నమ్రంగా తన శిరం వంచి రామ ముందు నిలబడి ఉన్నాడు. అప్పుడు శ్రీరామ ఇలా అన్నాడు: హనుమా, నీ భక్తి చాలా పవిత్రమైన భక్తి. ఈ ప్రపంచంలో నా పేరు వినిపిస్తున్న వరకు నువ్వు భూమిపై ఉండి నా భక్తులను రక్షించాలి. అది విని హనుమాన్ చాలా వినయంతో ఇలా అన్నాడు: ప్రభూ, నాకు స్వర్గం కావాలి అని లేదు. నాకు మోక్షం కూడా కావాలి అని లేదు. మీ పేరు వినిపించే ప్రతీ చోటనూ నేను ఉండాలి. మీ సేవ చేసేటప్పుడే నాకు నిజమైన ఆనందం. తన భక్తిని చూసి శ్రీరామ హనుమాన్ని ఆశీర్వాదించాడు. ఆ రోజు నుండి హనుమాన్ చిరంజీవిగా ప్రసిద్ధి పొందాడు. అంటే యుగాలు గడిచినా కూడా ఆయన జీవిస్తూనే ఉంటాడు. హిందూ సంప్రదాయం ప్రకారం ఎక్కడ శ్రీరామనామం ఉచ్చారణ జరుగుతుందో, ఎక్కడ రామాయణ పారాయణం జరుగుతుందో అక్కడ హనుమాన్ అదృశ్యంగా వచ్చి వింటాడు అని నమ్మకముంది. అందుకే చాలామంది భక్తులు నమ్ముతారు, కష్ట సమయంలో, భయమున్న సమయంలో హనుమాన్ తన భక్తులకు ధైర్యమిస్తాడు అని. హనుమాన్ కోసం ఒక విషయం మాత్రమే ముఖ్యం: శ్రీరామనామం. ఆ నామం ఈ ప్రపంచంలో వినిపిస్తున్న వరకు హనుమాన్ ఇక్కడే ఉంటాడు, చూస్తూ, రక్షిస్తూ, శ్రీరామ సేవ చేస్తూ. మీ అందరికీ ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మన ఇతిహాసాలలో ఉన్న అద్భుతమైన కథలు కోసం మిస్టర్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.